హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ 2 మార్క్స్ దగ్గర నుంచి చూద్దాం. 2 మార్క్స్ కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో క్లోజ్ చేసేస్తాను. తర్వాత 7 మార్క్స్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పార్ట్ చేస్తాను. మీకు ప్రతి వీడియో అన్ని వీడియోలు ఒకేసారి చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో సేవ్ చేస్తాను అన్నింటినీ. సో ఈరోజు క్లాస్లో మనం ముందు 2 మార్క్స్ కాన్సెప్ట్ వైజ్గా ఫార్ములా బేస్డ్గా నేర్చుకుంటాం. ఎలా ఉందో చూద్దాం. సరే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2x³ జాగ్రత్తగా వినండి, ఏముండదు దీంట్లో, చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఫార్ములాస్కి ఉండాలి. ఇంటిగ్రల్ ఇక్కడ చూడరా, మనకి 2x³ బై ఈ x² సపరేట్ చేసేయండి అన్న, ఇంటూ డిఎక్స్, మళ్ళీ సపరేట్ చేయండి రా, ఇంటిగ్రల్ 3x బై 2x² ఇంటూ డిఎక్స్ ప్లస్ 5/2 రెండు కాన్స్టెంటే, ఇంటిగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా కాన్స్టెంట్ సపరేట్ చేద్దామా, ఇదిగో 2కి 2 క్యాన్సిల్ చేస్తాను, ఈ x² క్యాన్సిల్ అయితే ఇంక x మిగులుతుంది, అంటే ఇంటిగ్రల్ x dx ప్లస్ కాన్స్టెంట్ ఏముందిరా ప్లస్, మైనస్ కదా ఉంది ఇక్కడ, మైనస్ 3/2 కాన్స్టెంట్ బయట తీస్తే మిగిలిపోయింది ఎంతమ్మా, ఒక x ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను, 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ 5/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్, 1/x² ఇంటూ డిఎక్స్ సపరేట్ చేశాను, సపరేట్ చేసి రాశాను. ఇక్కడ మనకి ఏమేం ఫార్ములాస్ వాడవచ్చో చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ x⁴n ఇంటూ డిఎక్స్ ఉంటే x⁴n+1/n+1 వాడచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఉంటే మనకు ఫార్ములా ఏంటి అంటే log x లేదా log mod x ప్లస్ c వాడచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏముంటుందా మనకి, దీని కింద రాస్తాను, ఇంటిగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్ ఉందనుకుంటారా, దీన్ని -1/x ప్లస్ c రాసుకోవచ్చు. సో ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా ఆన్సర్ రాసేస్తాను, ఇంటిగ్రల్ x, దీనికి పవర్లో ఎంత ఉన్నట్టు 1, ఇక్కడ x⁴n ఉంది, x⁴n+1 అంటే 1+1 అంటే ఎంత అవుతుందిరా 2, కాబట్టి గుర్తుపెట్టుకోండి x²/2, ఓకేనా, -3/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఎంత అవుతుంది, log x అంటే log x ప్లస్ నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² అంటే ఎంత అవుతుందిరా మనకి -1/x టోటల్గా ప్లస్ c, అంటే మొత్తం ఆన్సర్ ఇవ్వదాం, x²/2 -3/2 ఇంటూ log ఆఫ్ mod x రాయొచ్చు, -1/x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్, ఓకే. సో మీకు ఏమేమి ఫార్ములాస్ వాడినా ఫార్ములాస్ ఇక్కడ రాసి చూసుకోండి. నెక్స్ట్ లెక్క చూద్దాం మనకి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x², దీనికి కూడా సపరేట్ చేద్దామన్నా, ఇంటిగ్రల్ x²/2x ప్లస్ ఇంటిగ్రల్ 3x/2x dx మైనస్ ఇంటిగ్రల్ 1/2x ఇంటూ డిఎక్స్, 2x ఇంటూ డిఎక్స్ సపరేట్ చేద్దాం అన్నిటిని సపరేట్ చేస్తే ఇక్కడ దట్ ఇంప్లైస్ 1/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్, ఈ x క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయేది x ఇంటూ డిఎక్స్ ప్లస్ 3/2 కాన్స్టెంట్ తీసేస్తున్నాను, ఇంటిగ్రల్ న్యూమినేటర్లో x ఉంది, డినామినేటర్లో x ఉంది, x/x క్యాన్సిల్, క్యాన్సిల్ అయిపోయింది అనుకో మనకు మిగిలిదంతా 1 dx -1/2 తీసేస్తాను, ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్, 1/x ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూద్దాం ఇంటిగ్రల్, ఇక్కడ మనకి ఫార్ములా అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c, ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్ములాస్ రాసాం. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే ఏం రాసి మనం, ఇంటిగ్రల్ x dx అంటే ఫార్ములా x²/2, కాబట్టి ఏం రాద్దాం, x²/2 నెక్స్ట్ ప్లస్ 3/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత, x -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఎంత అవుతుంది మనకి, log x ప్లస్ c. సో మా టోటల్కి మల్టిప్లై చేస్తాం, దట్ ఇంప్లైస్ x²/4 ప్లస్ 3/2 ఇంటూ x 1/2 ఇంటూ log x ప్లస్ c, log x ప్లస్ c. సో ప్రాబ్లమ్ని ఫార్ములా బేస్డ్ యూజ్ చేసుకుని చేస్తూ ఉంటే ఈ ఫార్ములా ఇక్కడ వచ్చింది అనుకోండి మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి వచ్చిన ప్రాబ్లమ్ని మనం అంటే ఫార్ములాని మనం బై హార్ట్ చేయగలిగి లేదా గుర్తుపెట్టుకోగలిగితే నెక్స్ట్ రాను ఈజీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఓకే, ఇంటిగ్రేషన్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 2 మార్క్స్లో ఎవాల్యుయేట్ 3x + 1/2x ఉంది. 2x దట్ ఇంప్లైస్ అరే ఇంటిగ్రల్ ఇది a+b² ఫామ్ ఉంది. a+b² ఫామ్ ఉంటే దీన్ని ఎవరు రాద్దామని మనం a² + b² + 2ab ఫామ్ రాయాలి. a+b² అంటే a² + b² + 2ab. ఈ ఫార్ములా బేస్ చేసుకొని రాయాలి. ఈ ఫార్ములా చేయాలి అంటే ముందు మనకి ఇక్కడ ఏమేమి ఉందో చూడండి. 3x a² అంటే 3x² + b² అంటే 1² + 2 × 3x × 1 రిమైనింగ్ ఎంత ఉంది 2x × dx. ఓకే, 2x × dx ఇంటిగ్రల్ 9x² + 1 + 6x ఎంత 2x ఇంటూ ఎంత అవుతుంది మనకి dx. దట్ ఇంప్లై సపరేట్ చేసిండ్రా ఇంటిగ్రల్ 9/x²/2x నెక్స్ట్ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 1/2x × dx ప్లస్ ఇంటిగ్రల్ 6x/2x × dx 6x/2x × dx. దట్ ఇంప్లైస్ 9/2 × ఇంటిగ్రల్ x × dx ప్లస్ 1/2 × 1/x × dx ప్లస్ 6/2 అంటే 3 × x/x అంటే 1 dx. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ 9/2 × ఇంటిగ్రల్ x అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసామరా. ఇంటిగ్రల్ x dx అంటే x²/2 ప్లస్ 1/2 ఆల్రెడీ ఇది కూడా వాడాం. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత log x ప్లస్ 3 × ఇది కూడా వాడాం. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత అవుతుంది మనకి x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూద్దాం మనం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x + 4/1 + x² × dx. ఓకే రైట్, ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఇంటిగ్రల్ 1 + 1/x² × dx అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా tan 1x + c. tan 1x + c. సో ఇక్కడ లెక్కలోకి వెళ్దాం మనం. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ x × dx ప్లస్ ఇంటిగ్రల్ 4/1 + x² × dx. ఇంటిగ్రేషన్ని 2 టర్మ్స్కి సపరేట్గా రాశాను. సపరేట్గా రాసిన తర్వాత దీనికి ఫార్ములా అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ x అంటే ఎంత అవుతుందో మనకి ముందు రాద్దాం. ఇంటిగ్రల్ x × dx ప్లస్ 4 కాన్స్టెంట్ బయట రాద్దాం. ఇంటిగ్రల్ 1/x² × dx. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ x అంటే ఎంత అవుతుంది మనకి x²/2 ప్లస్ 4 × ఇంటిగ్రల్ 1/1 + x² అంటే ఎంత అవుతుంది tan 1x + c. tan 1x + c చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ గుర్తుండాలి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తే ఇంటిగ్రేషన్ అనేది చాలా కష్టం అని అసలు ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది, కష్టం అనేది ఉండదు. ఓకే, 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/√1 - x². ముందు ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక ఫార్ములా చూద్దాం. ఇంటిగ్రల్ 1/√1 - x² × dx కనపడింది అంటే ఇది sin 1x + c ఫార్ములా. sin 1x + c ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√1 + x² × dx దేని ఫార్ములా ఇది sin h 1x + c ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏముందో చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/√1 - x² × dx ప్లస్ ఇంటిగ్రల్ 2/√1 + x² × dx. ఇంటిగ్రల్ 1/√1 - x² × dx ప్లస్ 2 × ఇంటిగ్రల్ √1 + x² × dx. x² × dx. సో ఇంటిగ్రల్ 1/√1 - x² అంటే దేని ఫార్ములా ఇది sin 1x ప్లస్ 2 × sin h 1x ప్లస్ c. sin h 1x ప్లస్ c. నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూద్దాం మనం. ఇక్కడ a+b² అంటే ఫార్ములా ఎవరు ఇచ్చామా మనం a³ + b³ + 3a² × b ప్లస్ 3ab² ఫార్ములా రాయొచ్చు. ఇది a+b³ ఫార్ములా, అదేనా a+b³ ఫార్ములా. ఓకే రైట్, a+b³ ఫార్ములా ఇక్కడ రాద్దాం మనం. ఇక్కడ లెక్కలోకి వచ్చరికి మనకి దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ దీనిలో ఏముంది చెప్పండి, x ఉంది. b అంటే ఏముంది 1/x ఉంది. అంటే a³ అంటే ఎంత అవుతుందిరా x³
బీ క్యూబ్ అంటే 1/x³ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 1/x ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x² ఇంటూ టోటల్గా హోల్ డిఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ దట్ ఇంప్లైస్ సపరేట్ చేసేయండి రా, ఇంటిగ్రల్ x³ ఇంటూ డిఎక్స్ ప్లస్ దీని పైకి తీసుకొచ్చండి అమ్మా x⁻³ ఇంటూ డిఎక్స్. ఈ ఎక్స్ దీనికి క్యాన్సిల్ చేస్తున్నా, ప్లస్ 3 బయట రాస్తే ఇంటిగ్రల్ x డిఎక్స్ ప్లస్ 3 బయట రాస్తే మిగిలేదంతా 1/x ఇంటూ డిఎక్స్, అంతే కదా, 1/x ఇంటూ డిఎక్స్ సపరేట్ చేశాను. ఈ x⁻³ ఉంది చూసారా, అది పైకి తీసుకొచ్చాను, x⁻³ అయింది. 3 ఇంటూ x క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 3x మిగిలింది. 3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగేసాను ఇంటూ 1dx. నెక్స్ట్ ఇక్కడ 3 బయటికి లాగేసాను, క్యాన్సిలేషన్ వేస్తే మిగిలిపోయింది 1/x. ఓకే రైట్. ఇప్పుడు ఫార్ములా కావాలి, దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్, ఈ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఇది ఎంత అవుతుందో మనకి x³ ఇంటూ డిఎక్స్ ప్లస్ దీనికి ఫార్ములా రాస్తున్నాం x⁻³ ప్లస్ 1 బై -3 ప్లస్ 1 ప్లస్ నెక్స్ట్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x డిఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. దాని ఒక్కదానికి ఫార్ములా రాశాను, ఇది ఫైనల్ స్టెప్లో రాసేద్దాం. ఓకేనా, ఇంటిగ్రల్ x³ అంటే ఎంత అవుతుందా, x⁴/4. ఓకేనా, నెక్స్ట్ ఈ మైనస్ రాస్తున్నా, మైనస్ x⁻² బై -2 ఉంది, అంతే కదా, -3 ప్లస్ 1 -2 ఉంది. ఇక్కడ చూద్దాం మనం, ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x అంటే అంత x²/2 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x అంటే ఎంత అవుతుంది log x ప్లస్ c టోటల్గా. ఫైనల్ ఆన్సర్ రాస్తాను చూడరా. ఇది కావాలంటే ఇదిగో ఈ మైనస్ ఆల్రెడీ వేసేసి మనం ఇక్కడ దీనికి రాద్దాం. ఈ x³ మరి తీసుకొస్తున్నాం, x⁴/4 మైనస్ 1/2x² ప్లస్ 3x²/2 ప్లస్ 3 ఇంటూ log x లేదా mod x రాయొచ్చు, ప్లస్ c ఇస్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం 2 మార్క్స్కి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. 7th ప్రాబ్లం ఎవాల్యుయేట్. ఈ మోడల్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే ఎంసెట్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం మనం, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ న్యూమరేటర్లో డినామినేటర్లో x² కామన్ తీసేద్దాం. x² కామన్ తీసేస్తే ఎంత ఉంటుంది చూడరా, 1 ప్లస్ 1/x² బై, ఓకేనా, x² కామన్ తీసారనుకోండి ఎంత ఉంటుందమ్మా దీంట్లో, x² ప్లస్ 1/x², మనకు మిగిలేది ఇది ఇంటూ డిఎక్స్. న్యూమరేటర్లో డినామినేటర్లో x² కామన్ తీసాను చూడండి. x² కామన్ తీస్తే x² ఉన్న దానిలో నుంచి వచ్చింది, లేదంటే బై అవుతుంది. x² మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది. సో ఇక్కడ x² క్యాన్సిల్ చేసేస్తాను, క్యాన్సిల్. మిగిలిపోయింది ఏంటి మనకి, ఇంటిగ్రల్ 1 ప్లస్ 1/x² బై x² ప్లస్ 1/x² ఇంటూ డిఎక్స్. ఈ ప్రాబ్లంకి వచ్చరికే నేను పుట్ x మైనస్ 1/xని t అనుకుంటా, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటూ వస్తా. డిఫరెన్షియేట్ చేస్తున్నా అంటే d/dx ఆఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ t. ఓకే, d/dx ఆఫ్ x అంటే ఎంత 1, d/dx ఆఫ్ మైనస్ 1/x అంటే మైనస్ 1/x². ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు dt బై ఎంత అవుతుంది మనకి dt/dx. మనకు కావాల్సింది ఇక్కడ వచ్చింది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి అంటే 1 ప్లస్ 1/x² ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt రాయొచ్చు. ఓకేనా, dt ఈక్వల్ dx. ఇప్పుడు మనకి సేమ్ టర్మ్లో ఏముందో చూద్దాం. ఈ దాంట్లోనే మనం తీసుకుంది ఏంటి, x మైనస్ 1/x ఈక్వల్ టు t అనుకున్నాం కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎంత అవుతుందో ఇది x² ప్లస్ 1/1 ప్లస్ x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు t². ఈ రెండు క్యాన్సిల్. ఓకేనా, మైనస్ కాబట్టి ఇది కూడా మనకు మైనస్ అవుతుంది కదా, మైనస్. సో క్యాన్సిల్. మనకు మిగిలిపోయింది ఎంత చూడండి ఇక్కడ, x² ప్లస్ 1/x² దట్ ఈజ్ ఈక్వల్ టు t² ప్లస్ 2, x² ప్లస్ 1/x² ఈక్వల్ టు t² ప్లస్ √2 హోల్ స్క్వేర్, t² ప్లస్ √2 హోల్ స్క్వేర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² అంటే a² ప్లస్ x² ఇంటూ dx ఉంటే ఫార్ములా,
1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి ఫార్ములా రాసుకోవాలి. మరి దీనికి ఫార్ములా రాసుకోవాలంటే దీనికి ఏం రాద్దాం చూడండి ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇక్కడ లెక్కలో మనకి మిగిలిపోయిన పార్ట్ ఇది 1 + 1/x² ఇంటూ dx 1 + 1/x² ఇంటూ dx ప్లేస్లో రాయొచ్చు dt రాయొచ్చు. అంటే ఇంటిగ్రల్ 1/ ఈ మొత్తాన్ని కలిపి dt పక్కన రాసేసాం. ఇప్పుడు చూద్దాం x² + 1/x², x² + 1/x² అంటే ఏం రాద్దాం మనం t² + √2 హోల్ స్క్వేర్, t² + √2 హోల్ స్క్వేర్. దీన్ని దీనితో కంపేర్ చేయండి. x ప్లేస్లో t ఉంది, a ప్లేస్లో √2 ఉంది. అంటే మన ఫార్ములా ఏం రాయాలి? దట్ ఇంప్లైస్ 1/a అంటే 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే t/√2, t/√2. దట్ ఇంప్లైస్ 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ t అంటే ఎంత? x - 1/x/√2 ప్లస్ c, √2 ప్లస్ c, √2 ప్లస్ c. నెక్స్ట్ దీనికి కావాలంటే ఇంక ఎల్సిఎం కట్టుకోవచ్చు, టీ ప్లేస్లో అది రాశాను మనం ఏదైతే కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూడరా. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏముంది చూడరా, ఇంటిగ్రల్ sec² x + cosec² x ఉంది. ఇంటిగ్రల్ ఈ రెండింటిని కలిపి 1/ రాసి sec² అంటే ఎంతరా? cos² x ప్లస్ cos² x ఇంటూ ఎంత అవుతుంది మనకి? sin² x, cos² x ఇంటూ sin² x. మళ్ళీ 1/cos² అంటేనేమో sec² రాయొచ్చు, 1/sin² అంటేనేమో cosec² రాయొచ్చు. దాట్ ఇంప్లైస్ ఇప్పుడు 1 చూడండి, మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం మనకు ఒక ఫార్ములా ఉంది. sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు కదా. sin² x ప్లస్ cos² x ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనం? sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 రాశాను బై ఇక్కడ ఏముందిరా sin² x ప్లస్ ఇంటూ sin² x ఇంటూ cos² x ఇంటూ dx. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ sin² sin² సపరేట్ చేయండి. అంటే ఎంత ఉన్నట్టు మనకి 1/cos² x dx ప్లస్ ఇంటిగ్రల్ cos² 1/sin² x ఇంటూ dx. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1/sin² 1/cos² అంటే ఎంత అవుతుంది? sec² x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ cosec² x ఇంటూ dx. ఇక్కడ చూద్దాం మనకి ఇంటిగ్రల్ sec² x అంటే మనకు ఫార్ములా ఏంది? tan x ప్లస్ ఇంటిగ్రల్ cosec² x అంటే ఎంత? -cot x ప్లస్ c. సో టోటల్గా ఏం రాయొచ్చు మనం? tan x -cot x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇదిగో ఇంటిగ్రల్ sec² x అంటేనేమో ఇది ఫార్ములా, ఇంటిగ్రల్ cosec² x అంటేనేమో ఇది ఫార్ములా. ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కొంచెం లెంగ్దీగా వచ్చింది కానీ ఇంపార్టెంట్, ఎంసెట్ కూడా అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి మనకి ఒక్కసారి చూడరా. దట్ ఇంప్లైస్ ప్రాబ్లంలో ఏముందో చూడమ్మా. x⁻6 - 1/x² + 1 ఉంది. డినామినేటర్లో డిగ్రీ ఏమో 2 ఉంది, న్యూమరేటర్కి వచ్చేసరికి డిగ్రీ ఏమో 6 ఉంది. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉందంటే దానిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం దీన్ని డివిజిబిలిటీ అంటే ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి. రిమైండర్ థియరం వాడాలి. రిమైండర్ థియరం వాడటం అంటే ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. x² + 1 దీన్ని ఇదిగో x⁻6 - 1. ఓకేనా? ఈ x⁻6 - 1ని x² + 1తో డివైడ్ చేస్తున్నాం. ఈ డివైడ్ చేయటం అంటే ఎలా రాయాలి? ఇక్కడ ఎంత ఉంది? x⁻6 ఉంది, మరి ఇక్కడ ఎంత ఉంది? x². దీన్ని ఇంకా దేనితో మల్టిప్లై చేస్తే x⁻6 వచ్చింది? x⁻4తో. కాబట్టి ఇక్కడ x⁻4 రాద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేయండి. x² ఇంటూ x⁻4 అంటే ఎంత అవుతుంది? x⁻6 ప్లస్ 1 ఇంటూ x⁻4 ప్లస్ x⁻4 అవుతుంది. అంతే కదా, x⁻4. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ చేస్తున్నాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మిగిలింది ఎంత? ఇక్కడ ఎంత ఉంది? -1 - x⁻4, -1 - x⁻4. మరి ఇక్కడ ఎంత ఉంది? x² ఉంది, మరి ఇక్కడ ఎంత ఉంది? x⁻4 ఉంది. దీన్ని మనం కావాలి అంటే -x⁻4 - 1 కూడా రాసుకోవచ్చు. ఇంకెంత కావాలి మనకి? -x² కావాలి. కాబట్టి -x². మల్టిప్లై చేయండి రా. x² ఇంటూ -x² అంటే -x⁻4
1 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఈ రెండు సేమ్ టర్మ్స్ కంటే ఇదిగో ఇక్కడ మైనస్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది, ఇది ప్లస్ ఇది మైనస్, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది మైనస్ ప్లస్ అంటే ఏం మిగులుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ -1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ -1 అంతే కదా. ఇది ఎంత మైనస్ ఎక్స్ స్క్వేర్ -1. ఇప్పుడు టోటల్గా ఎంత అవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ +1 ఉంది, మల్టిప్లై చేద్దామా. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి +1 చేద్దాం. +1 చేశాను అనుకుంటారా, +1 ఇంటూ చూద్దాం, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ +1 ఇంటూ +1 +1 అంతేనా, బై ఓకేనా బై. ఇప్పుడు మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అంటే మిగిలిపోయింది అంతా మనకి -2. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి -2. ఇప్పుడు టోటల్గా ఏం చేద్దాం, x⁻6 - 1 బై ఎక్స్ స్క్వేర్ +1 = దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఎంత చూడండి ఏం మిగిలిపోయింది చూడండి, మనకి డివైజర్ ఎంత వచ్చింది అంటే కోషెంట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి, x⁴ - ఎక్స్ స్క్వేర్ +1 ప్లస్ -2 బై రిమైండర్ బై డివైజర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ +1 ఇది వచ్చింది మనకి. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏం రాయొచ్చు చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ లెక్క రాస్తున్నా, ఇంటిగ్రల్ x⁻6 - 1 బై ఎక్స్ స్క్వేర్ +1 ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ x⁴ dx మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 dx -2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, 1/1 + ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది దేని ఫార్ములా, tan 1x ఫార్ములా. ఇంటిగ్రల్ 1/1 + ఎక్స్ స్క్వేర్ అంటే దేనికి ఫార్ములా, tan 1x. సో ఇక్కడ మనం ఆన్సర్ చూద్దామా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x⁴ అంటే ఎంత రాయొచ్చు, x⁵/5 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే x³ ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఏం రాయొచ్చు, x రాయొచ్చు అంతే కదా, x -2 ఇంటూ tan 1x. సో టోటల్గా ఫైనల్గా మనకి ఏం వచ్చింది, ఇంటిగ్రల్ x⁻6 - 1 బై ఎక్స్ స్క్వేర్ +1 ఇంటూ డిఎక్స్ = x⁵/5 మైనస్ x³ ప్లస్ x మైనస్ 2 tan 1x ప్లస్ c, 2 tan 1x ప్లస్ c. ఓకే, నెక్స్ట్ 10th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ a⁴x - b⁴x బై a⁴x ప్లస్ b⁴x. లెక్కలోకి వెళ్ళే ముందు ఇంటిగ్రల్ a⁴x ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటో చూద్దాం. a⁴x బై log a ప్లస్ c ఇది ఫార్ములా, ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకేం చూద్దాం చూడండి, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a⁴x - b⁴x హోల్ స్క్వేర్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, a - b హోల్ స్క్వేర్ ఫామ్ అంతే కదా, a - b హోల్ స్క్వేర్ అంటే ఏం రాద్దాం మనం, a² ప్లస్ b² మైనస్ 2ab అంతే కదా, 2ab బై a⁴x b⁴x ఇంటూ డిఎక్స్. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a⁴x హోల్ స్క్వేర్ బై a⁴x ఇంటూ b⁴x ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ b⁴x హోల్ స్క్వేర్ బై a⁴x ఇంటూ b⁴x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ అంటే 2 బయట రాస్తున్నాను, ఇంటిగ్రల్ a⁴x b⁴x a⁴x b⁴x ఇంటూ డిఎక్స్. ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే దీనికి ఇది క్యాన్సిల్ చేస్తా, దీనికి ఇది క్యాన్సిల్ చేస్తా అంటే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఇక్కడేమో a⁴x ఉంది, ఇక్కడేమో b⁴x ఉంది అంటే ఏం రాద్దాం మనం, a/b హోల్ పవర్ x ఇంటూ డిఎక్స్ రాస్తా ప్లస్ దీన్ని ఏం రాద్దాం మనం, ఇంటిగ్రల్ b/a హోల్ పవర్ డిఎక్స్ -2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx రాస్తా. దీనికి ఫార్ములా ఏం రాద్దామా, ఇంటిగ్రల్ a⁴x ఇంటూ డిఎక్స్ అంటే a⁴x బై log a అంటే ఏం రాద్దాం మనం, a/b హోల్ పవర్ x బై log ఆఫ్ a/b ఓకేనా ప్లస్ b/a హోల్ పవర్ x బై log ఆఫ్ b/a మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ సి ఓకేనా, x ప్లస్ సి. దట్ ఇంప్లైస్ ఓకేనా, దట్ ఇంప్లైస్
ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఈ సెకండ్ ప్రాబ్లం చూసేటప్పుడు ఒకసారి చూడండి. 1 + cos 2x 1 + cos 2x అంటే ఫార్ములా ఏంట్రా 2 cos square x. 1 + cos 2x అంటే 2 cos square x. అలాగే tan square x అంటే ఏం రాయొచ్చు secant square x - 1 రాయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. tan square x అంటే secant square x - 1. ప్రాబ్లంలోకి వెళ్దామా. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1 + sin square x by 2 cos square x 2 cos square x into dx integral 1/2 cos square x into dx plus 1/2 into integral sin square x by cos square x into dx cos square x into dx. That implies 1/2 into integral 1/cos square అంటే secant square x అదేనా secant square x ప్లస్ ఇక్కడ చూద్దాం 1/2 ఈ secant square x into dx ప్లస్ 1/2 into ఇంటిగ్రల్ sin square by cos square అంటే ఇది కూడా tan square x కదా, ఇది tan square x - 1 ఇంటూ అంతా dx. ఓకే రైట్. దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో 1/2 కామన్ తీసేస్తున్నా. ఇక్కడ చూద్దాం ఇంటిగ్రల్ secant square x ప్లస్ secant square x ప్లస్ ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 కామన్ లాగేశాను. ఇంటిగ్రల్ secant square x యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇక్కడ ఇంటిగ్రల్ tan square x ఉంది అంతే కదా, tan square x అంటే tan square x - 1 ఇంటిగ్రల్ tan square అంటే ఏం రాద్దాం మనం secant square x - 1 into dx -1 into dx. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ ఏం రాద్దాం మనం దీన్ని ఇంటిగ్రల్ 2 secant square x అదేనా 2 secant square x - 1 into dx. సో టోటల్గా 1/2 ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ secant square x అంటే ఎంత tan x ఓకేనా tan x ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత -x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చిన్న కరెక్షన్ చూద్దాం. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ ఇక్కడ చూద్దాం secant square x అంటే ఎంత అవుతుంది 2 ఇంటిగ్రల్ secant square x dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే 1/2 ఇంటూ ఎంత ఇది 2 tan x మైనస్ x ప్లస్ సి. ఇది గమనించాలి ఓకేనా -x ప్లస్ సి. ఎందుకంటే ఈ 2 అనేది 2 secant square xకి -1 ఉండదు కాబట్టి ఇది ఒక్కటి గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 + cos square x by 1 - cos 2x 1 - cos 2x. ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ 1 - cos 2x అంటే ఫార్ములా ఏంటి 1 - cos 2x 2 sin square x. అదే 1 ప్లస్ ఉందనుకోండిరా 2 cos square x. ఇది గమనించాలి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం దట్ ఇంప్లైస్ సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 1 + cos square x by 1 - cos ఎంత 2 sin square x into dx ఇంటిగ్రల్ ఓకేనా. సపరేట్ చేస్తున్నా ఈ మొత్తంలో 1/2 బయట రాసేస్తే మిగిలింది ఎంత 1/sin square x ప్లస్ cos square అంటే ఎంత అవుతుంది మనకి cot square x 1/cot square x into ఓకేనా cot square x into dx. ఓకే దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ 1/sin square 1/sin square అంటే ఎంత మనకి cosecant square x ప్లస్ ఇది కూడా ఎంత అవుతుంది cosecant square x -1 into dx cosecant square x into dx. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cosecant square అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ ఇంటిగ్రల్ 2 cosecant square x -1 into dx. ఓకే 1/2 కామన్గా రాస్తున్నా 2 ఇంటూ ఇంటిగ్రల్ cosecant square x అంటే ఎంత -cot x -x టోటల్గా ఎంత అవుతుంది మనకి ప్లస్ సి. ఈ మోడల్ లెక్క చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త పడాలి. ఇందాక secant square వచ్చింది, ఇప్పుడు cosecant square, tan వచ్చింది, cot వచ్చింది.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. ఎవాల్యుయేట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ మన దగ్గర ఉంది. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఏంట్రా మనకి? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాసు స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే కదా, ఈక్వల్ టు 1 కామా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది అంటే దీన్ని ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, లెక్కలోకి వెళ్దాం. దట్ ఎంప్లాయిస్ లెక్కలో ఏమన్నా చూడండి, ఈ 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ రాయొచ్చుగా. అంటే ఏమని అర్థం మనం? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాసు స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x ఉంది, దాన్ని 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. ఈ మొత్తానికి రూట్ వేయాలి, ఇంటిగ్రేషన్ వేయాలి, ఇంటూ డిఎక్స్ వేయాలి. సో దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏమని అర్థం మనం? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, sin x plus cos x whole square into dx. That implies integral sin square అంటే దీన్ని ఎవరు రాయించారు మనం? ప్లస్ ఆర్ మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. ఓకేనా, రెండిట్లు ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ తీసుకుందాం ముందు. ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x ఇంటూ డిఎక్స్. ఆర్ ఇంకోటి ఏం తీసుకుందారా ముందు? మైనస్ తీసుకుందాం. మైనస్ ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. ఓకే, రైట్. ప్లస్ ఇదే కదా, ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఎంత? మైనస్ కాస్ ఎక్స్, అంతేనా? d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇదైనా ఓకే. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది మనకి? ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఈ రెండిట్లో ఏదైనా రాసుకుంటూ రావచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x. ఇక్కడ చూద్దాం మనం. 1 మైనస్ మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ఏం తెలుసురా? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. లెక్కలోకి వెళ్దాం ఇప్పుడు. ఈ 1 ప్లేస్లో ఏం రాద్దాం మనం? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x కాస్ ఎక్స్. ఓకేనా. ఈ మొత్తానికి స్క్వేర్ రూటు ఇంటిగ్రేషను ఇంటూ డిఎక్స్ రాస్తున్నా, ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే దీని ఏం రాద్దాం మనం? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తున్నా, స్క్వేర్ రూట్ ఇంటూ డిఎక్స్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఈ ప్లస్ ఆర్ మైనస్ అలాగే ఉంచి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, రైట్. 1 మైనస్ కాస్ 2x. ఓకే, రైట్. 1 మైనస్ కాస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాయట్లేదు అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒకవేళ సైన్ రూట్ నుంచి బయటకు వస్తే మైనస్ సైన్ వచ్చింది, స్క్వేర్ చేశానంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇదిగో స్క్వేర్ రూట్ బయట రాస్తున్నా, ఇంటిగ్రల్ దీన్ని ఏం రాద్దాం మనం? సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఫైనల్గా మైనస్ 2 రూట్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇది ఇంటిగ్రల్స్ అంటే ఇంటిగ్రేషను పార్ట్ 1 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.